డిబేట్ చదువుకున్నాడో చదువుకోలేదో నాకు తెలియదు. అతని క్వాలిఫికేషన్స్ ఏంటి, చదువుకున్నా చదువుకోపోయినా మనిషి పుట్టినోడికి మినిమం అంటే మినిమం కొంచెం జ్ఞానం ఉండాలి, మంచి చెడు తేడా తెలిసి ఉండాలి. ఏది పడితే అది మాట్లాడడానికి చదువుతో పని లేదు. చదువు లేకపోయినా మనిషిగా పుట్టినందుకు జంతువులకి మనిషికున్న తేడా ఏంటంటే మనిషికి కొంచెం సంస్కారం ఉండాలి. ఆలోచించే శక్తిని ఈ సృష్టి ఇచ్చింది. సరే, దేవుడు ఇచ్చాడా, యేసుక్రీస్తు ఇచ్చాడా, లేకపోతే అల్లా ఇచ్చాడా, ఇవన్నీ సెకండరీ. కానీ మొత్తం మీద అయితే మనిషికి కొంచెం ఆలోచించే శక్తి, విచక్షణ జ్ఞానం, తల్లికి చెల్లికి తేడా, తల్లికి పెళ్ళానికి తేడా, లేకపోతే ఇటువంటి కొన్ని మినిమమ్స్ అన్న బేసిక్స్ తెలిసి ఉంటాయి మనిషి అనేవాడు. అవి లేకుండా చాలామంది తిరుగుతున్నారు. కానీ అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక పనికి మాలిన వెధవ చేబ్రోలు కిరణ్ వాడి పేరు. వాడు తెలుగుదేశం పార్టీలో ఐటీడీపీ కార్యకర్తగా ఉన్నాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాడి మీద చాలాసార్లు దాడులు చేశారంట. చేసి ఉండొచ్చు. ఎందుకు చేశారు ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎందుకు దాడులు చేస్తారో కారణాలు ఉండవు, వాళ్ళకి నచ్చకపోతే కొట్టేస్తారు అంతే. అప్పుడు జరిగినాయి. ఇప్పుడు దాని గురించి జోలికి వెళ్ళడంలా నేను. ఇప్పుడు ఈ చేబ్రోలు కిరణ్ అనేవాడి గురించి నేను ఇలా మాట్లాడతానని ఎవరన్నా బాధపడితే, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ బాధపడితే నేనేం చేయలేను. ఎందుకంటే నేను అతని విషయం తెలియగానే నేను ఇవాళ సోషల్ మీడియాలో నా ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ కూడా చేశాను. ఇతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు, ఇమీడియట్గా ఇతని మీద కేసు పెట్టాలి, పార్టీలకు అతీతంగా ఇలా ఎవరు బిహేవ్ చేసినా కేసు పెట్టాలని ట్వీట్ కూడా చేశాను నేను నా పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్లో. అయితే ఇతను చేసిన తప్పుడు పని ఏంటంటే, నీతిమాలిన పని ఏంటంటే, తను ఒక తల్లికి కొడుకుననే విషయం మర్చిపోయి, ఒక మనిషిననే విషయం మర్చిపోయి, ఒక డిసిప్లిన్డ్ పార్టీ, ఇదే అల్లరిచిల్లర పార్టీ కాదు తెలుగుదేశం అంటే, లేకపోతే వైసీపీ లాగా అదుపులేని పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీకి ఒక బాధ్యత, ఒక పట్టుదల, ఒక క్రమశిక్షణ, ఇవన్నీ ఉన్న పార్టీ అది. ఎన్టీ రామారావు గారు పెట్టినా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేపట్టినా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీకి ఒక క్రమశిక్షణ గల పార్టీగా పేరుంది. అలాంటి పార్టీలో నువ్వు ఒక కార్యకర్తగా ఉండి, ఐటీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్గా ఉండి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి గారి మీద అత్యంత జుగుప్సాకరమైన మాటలు మాట్లాడాడు. నోటితో చెప్పలేం. నిజం చెప్తున్నా నేను. ప్రత్యర్థులు అయ్యి ఉండొచ్చు, రాజకీయంగా కోపాలు ఉండొచ్చు, లేకపోతే వ్యతిరేకత ఉండొచ్చు, అది వేరే విషయం. అది ఇంకో రకంగా చూపించుకోండి, రాజకీయంగా చూపించుకోండి. కానీ ఈ రకమైన మాటలు మాట్లాడడం వల్ల నిజంగా వ్యక్తిత్వ హననం అనేది హత్యతో సమానం. వ్యక్తిత్వాన్ని చంపడం అంటే వ్యక్తిని చంపడమే. ఎందుకంటే చాలామంది తమ వ్యక్తిత్వం హననానికి గురైనప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని వ్యక్తిత్వాన్ని చంపడం అని అంటే వ్యక్తిని చంపడమే. ఇలాంటి వాళ్ళని తేలిగ్గా వదలకూడదు. వేరే దేశాల్లో అయితే కొన్ని దేశాల్లో కాల్చిపడేస్తారేమో. కర్మగాలి మన దగ్గర అలాంటివి లేవు కాబట్టి ఇలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన ఇతని మాటలు నిన్న సాయంత్రం ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఎందులోనూ రాగానే వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడింది. సరే, వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడడం అనేది వైసీపీ సోషల్ మీడియాకు ఉన్న అలవాటు అది. కానీ ఈ పర్టికులర్ ఎపిసోడ్లో వైసీపీ సోషల్ మీడియాని నేను తప్పుపట్టను. ఎందుకంటే వాళ్ళ నాయకుడి సతీమణిని, వాళ్ళ నాయకురాల్ని ఇతను నోరు జారాడు కాబట్టి వాళ్ళు విరుచుకుపడ్డారు. ఆ విరుచుకుపడే క్రమంలో వాళ్ళు అలాంటి భాష వాడారు కొంతమంది. అది తప్పే, అది తర్వాత మాట్లాడదాం. వాళ్ళ భాష, అసలు ఈ భాష డిక్షనరీ ఎవరు రాశారు, ఇది సెకండరీ, తర్వాత మాట్లాడదాం. ఈ వ్యక్తిని, ఈ చేబ్రోలు కిరణ్ అనేవాడిని తెలిసిన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చాలామంది ఇతని మీద చర్యలు తీసుకోవాలన్నారు. చాలామంది మన వాళ్ళని తిట్టినప్పుడు, మనల్ని తిట్టినప్పుడు, భువనేశ్వర్ గారిని తిట్టినప్పుడు, బ్రహ్మణి గారిని తిట్టినప్పుడు, లోకేష్ గారిని తిట్టినప్పుడు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు